సాయిరామ్. మీరు మీరు ఇలాగా అవకాశం ఇచ్చారంటే ఇంకో పాట పాడేస్తాను మరి. పాడండి సార్, పాడండి. ఇంకో పాట పాడండి సార్. అనుటను హాయి వినుటను హాయి, అనుటను హాయి వినుటను హాయి, మనసుకు హాయి మననమే హాయి, హాయి హాయి శ్రీ సాయి నామము ఎంత హాయి, నీ నామగానము హాయి హాయి శ్రీ సాయి నామము ఎంత హాయి, నీ నామగానము అనుటను హాయి వినుటను హాయి. ఎంత మధురమో ఎంత మధురమో ఎంత మధురమా సాయినామం, ఎంత మధురమో ఎంత మధురమో ఎంత మధురమా సాయినామము, ఇంత మధురమో నామముండగా ఆ ఇంత మధురమో నామముండగా వంతల పాలై వ్యధ చెందితినే, అనుటను హాయి వినుటను హాయి, మనసుకు హాయి మననమే హాయి, హాయి హాయి శ్రీ సాయి నామము ఎంత హాయి, నీ నామగానము అనుటను హాయి వినుటను హాయి, ఇంత మధురమని ముందే తెలిసిన, ఇంత మధురమని ముందే తెలిసిన, ఇంత అధోగతి పాలై ఉందునే, కొంతవరకు మేలాయను మిథ్యా కొంతవరకు మేలాయను మిథ్యా భ్రాంతి తొలగెను క్రాంతి కలిగెను, భ్రాంతి తొలగెను క్రాంతి కలిగెను, అనుటను హాయి వినుటను హాయి, మనసుకు హాయి మననమే హాయి, హాయి హాయి శ్రీ సాయి నామము ఎంత హాయి, నీ నామగానము అనుటను హాయి వినుటను హాయి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। जय శంకర సరస్వతి గారు ప్రారంభించండి. అక్కయ్య గారు, శంకర సరస్వతి గారు. శంకర సరస్వతి గారు, సాయిరామ్. నేను ప్రయాణంలో ఉన్నానండి సాయిరామ్. ఓకే, జిఎల్ సరస్వతి గారు, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
సాయిరాం శ్రీ ఎంఎల్ఎన్ స్వామి సూచించి ఆచరించి ఆచరింపచేసిన స్వామివారు సమ్మర్ కోర్సులో తెలియపరిచిన మరి రామాయణంలో నవవిధ భక్తి మార్గాల్లో ఉదాహరణలతోటి తరించిన వారి గురించి చాలా చక్కగా విశ్లేషణ చేసి చెప్పినందుకు ఆ హృదయపూర్వక ఆశీస్సులు, స్వామి ఆశీస్సులతో పాటు హృదయపూర్వక ఆశీస్సులు కూడా అందిస్తూ మా అందరి తరఫున నీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అని లాస్ట్లో అందుకనే కొంచెం బ్రేక్ వచ్చింది, ఈ పాటలని మేము వినడానికేనేమో. కాబట్టి ఇటువంటి చక్కటి సూక్ష్మాలు ప్రతి గ్రంథంలోనూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సూక్ష్మాలను మరి ఇలాంటివి చెప్తుంటే మాకందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. చాలా సంతోషం. హృదయపూర్వక ధన్యవాదాలు. జై సాయిరాం. సాయిరాం సాయిరాం ఎలా సాయిరాం ప్రకాశ్రావు గారు? సాయిరాం. సాయిరాం అండి. ఈ రామాయణంలో సన్నివేశాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, కథగా కాకుండా మనం ప్రతి పాత్ర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటివన్నీ కూడా మన స్వామి గారు చక్కగా విపులీకరించారు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, మామూలుగా మందిరాల్లో రామాయణం అనేది సుందరకాండ పారాయణ ఎలా జరుపుతూ ఉంటారు. మాకు దగ్గర మందిరం పక్కనే ఉన్నది. అక్కడ కథగా వెళుతూ ఉంటుంది. కానీ ఆ కథగా కాకుండా ఇలా ఉండాలి. అప్పుడే మనం ఆ ఇతిహాసాల నుంచి మనం నేర్చుకోవాల్సింది, మన జీవితానికి అన్వయించుకోవాల్సింది ఎంత ఉన్నది అని స్వామివారు చెప్పడం, అలాగే మన స్వామివారు చెప్పారు. కృతజ్ఞతలండి. చాలా సంతోషం. సాయిరాం 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 సాయిరాం. చంద్రమ్మ గారు మునగాల 2 విషయాలు చెప్పండి. చంద్రమ్మ మునగాల గారు సాయిరాం. ఒక బ్రహ్మనామ్మ గారు. బ్రహ్మనామ్మ గారు సాయిరాం. సాయిరాం సార్, చాలా సెవరల్ పార్టిసిపెంట్స్ లీవ్ అవుతున్నారు. ఓకే అండి. సాయిరాం సాయిరాం. పర్వాలేదు. సాయిరాం అండి, అందరికీ సాయిరాం. ఒక నిమిషం మాడసా? మాట్లాడండి సార్, మాట్లాడండి. సాయిరాం సార్. స్వామి గారు ఈ రోజు నిజంగా మన తనువంతా పులకించిపోయింది సార్. మీకు అది ఫోన్ లో సభ్యత కాదు కాబట్టి కంట్రోల్ చేసుకున్నా, కానీ ఆనందంతో నేను వెయిట్ చేశాను. నేను అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే స్వామి వారు, మా బాబా వారు స్వయంగా ఏదో చెప్తున్న విధంగా ఉంది. బాబా చెప్తున్నది మీరేదో దాన్ని మళ్ళీ కాపీ చేసి చెప్తున్నట్టు లేదు. సాక్షాత్ ఎదురుగా బాబా ఉండి చెప్తున్నట్టుగా అనిపించింది. ఆ ఫీలింగ్ తోటి నేను అంత ఉద్వేగంలో అయ్యాను. చాలా చాలా సంతోషం స్వామి గారు. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి మా లక్ష్మణ గారికి అందరం కూడా రుణపడి ఉన్నాం. సాయిరాం సాయిరాం సాయిరాం. రామ్మోహన్ రావు గారు సాయిరాం, చాలా కృతజ్ఞత. సాయిరాం. రామ్మోహన్ రావు గారు. రాజమ్మ గారు చెప్పండి. స్వామి గారికి నమస్కారాలు. మల్లెల గారు నమస్కారాలు. నమస్కారాలు. కోటేశ్వరరావు గారికి అన్ని మీ గురించి చెప్పారు. ఈ నవవిధ మార్గాలన్నీ చెప్పారు, భక్తి మార్గాలు. అవన్నీ ఎంత బాగున్నాయండి. ఒక శబరి, ఒక భరతుడు, ఒక సుగ్రీవుడు, ఇంతమంది ఆ భక్తి మార్గాలు చెప్పారు. చివరకు భరతుడిని గురించి చెప్పారు. ఆ భరతుడు ఎంత భక్తుడో మీరు చివరిలో చెప్పారు. చాలా బాగుంది. ఆ విభీషణుడు, ఇంకా చెప్పవలేదు. విభీషణుడు ఆయన అంతలా ఉండే అనుకుంటున్నాడు కానీ ఏమీ చెయ్యలేకపోయినాడు. హనుమంతుడు అడిగాడు, నువ్వు అనుకుంటే ఏం ప్రయోజనం, కార్యాచరణ చెయ్యలేదు, నేను కార్యం చేశాను కాబట్టి రాముడికి దగ్గర అయినాను. రాముడు ఒక చిన్న మాట అన్నాడు విభీషణుడితోటి, ఈ లంకను జయించి ఇవ్వలేకపోయినా నా అయోధ్య ఇస్తాను అన్నాడు. అది ఎంత పెద్ద గొప్ప మాట అండి. ఆ విషయాన్ని మన సత్యసాయి నాథుడు మనకు చెప్పారు. మనకు తెలియదు ఆ విషయం. అంత ఉదార స్వభావము రాముడు అని మనకు వివరించి బాబా గారు చెప్పారు. ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు బాబా గారు ఎన్నో మనకు సూక్ష్మమైన విషయాలన్నీ చెప్పారండి.
ఇవన్నీ ఈ శబరి గాని, శబరి ఇంత భక్తురాలు, రాముడు ఎప్పటి నుంచో ఆహారం తీసుకోపోయినా శబరి దగ్గరకు వచ్చి ఆ నీళ్లు తాగి రేగు తిని నేరేడు పుల్లి కడుపు నింపుకున్నాడు. అసలు అందరికంటే భక్తి ఎవరంటే లక్ష్మణుడు అండి. ఆ లక్ష్మణుడు యొక్క భక్తి చివరిలో అన్నాడు, లక్ష్మణుడు మూర్ఛబడిపోయినప్పుడు, నాకు అందరూ ఉంటారు, ఒక భార్య ఒక అమ్మ ఎవరైనా వస్తారు, కానీ నీలాంటి తమ్ముడు పట్టుకుని నాకు రాడు అన్న మాట చాలా గొప్పదండి. ఆ మాట అది ప్రతి ఒక్క అన్నదమ్ములు ఈ విధంగా రామలక్ష్మణులాగా ఉండాలని ఇప్పటి వారికి మీ యొక్క ఉపన్యాసం చాలా గొప్పదండి, చాలా బాగుంది. సాయిరామ్ అండి. సాయిరామ్. 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 వసంతలక్ష్మి గారు సాయిరామ్. సాయిరామ్ సార్. ఎమ్మెల్యే స్వామి గారు రామాయణంలో నవవిధ భక్తి మార్గాల రామాయణంలో పాత్రలు శ్రవణం హనుమంతుడు అని, కీర్తనం గుహుడు వాల్మీకి మహర్షి, స్మరణం సీత మహాసాధ్వి, అర్చనం శబరి, దాస్యం లక్ష్మణుడు, ఇలా చాలా సుగ్రీవుడు సఖ్యము, ఆత్మ నివేదనం జటాయువు, ఇలా పాదసేవనం భరతుడు, వందనం విభీషణుడు, ఇలా ఎగ్జాంపుల్ చేసి చెప్పే విధానం చాలా మనసుకు హత్తుకుంది సార్. సాయిరామ్. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు మీ సత్సంగం చాలా సంతోషం సార్. ఈ సమ్మర్ కోర్స్ లో మిమ్మల్ని కలవడం జరిగింది సార్. ఇక్కడ విద్యావిహార్ లో సమ్మర్ కోర్స్ లో మిమ్మల్ని కలవడం జరిగింది సార్. మీరు నేర్పించిన బిల్వాష్టకం మా బాల వికాస్ స్టూడెంట్స్ కి ఆన్లైన్ లో నేర్పిస్తున్నాను. చాలా సంతోషం సార్. మీరు మీనింగ్స్ తో సహా నేర్పించారు, అది చాలా బాగుంది సార్. సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం సార్. అనేక సాయిరాములమ్మ. సాయిరామచంద్రుడు స్వయంగా చెప్పిన విషయం అమ్మా, అందువల్ల అంత మధురంగా ఉంది. అదే మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. పిల్లలకి కూడా ఈ సూచించి ఆచరింప చేయుట అనేది కూడా మా పిల్లలకి నేర్పిస్తున్నాను. అది చాలా బాగుంది సార్ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయిరామ్. థ్యాంక్ యూ. శరణ్య గారు సాయిరామ్. 2 మాటలు మాట్లాడినమ్మా. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మెలన్ చాలా చాలా నిజం. నేను ఇదే ఫస్ట్ టైం అండి. చాలా సాయిరామ్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం వినడం చాలా బాగుంది. పిల్లలకి చెప్పడానికి ఎగ్జాంపుల్ కి చాలా బాగుంటుందండి. అందుకని నోట్ చేసుకున్నాను. మీరు ఒకసారి సోంపేట దాంట్లో కూడా మీరు చెప్పారండి, ప్రార్థన ఎక్కడికైనా పని వెళ్తున్నప్పుడు ఒక 3 పాటలు పాడి కనీసం ఆపిస్తే అది చాలా బాగుంటుంది. అది అప్పటి నుంచి ఆచరిస్తున్నాను. చాలా చాలా బాగుంది. అందుకే మిస్ అవ్వకుండా అలా ఉన్నాను. అదే అనుకున్నాను నేను కూడా మనసులో, అయ్యో వందనం గురించి చెప్పలేదు, ఈ రెండింటికి ఎవరో ఎగ్జాంపుల్ అనుకున్నాను. మొత్తానికి స్వామి చెప్పించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ పాట అంతేనా అండి? ఆ సూచించు ఆచరించు అన్న పాట ఇంకా ఉందండి? అంటే పాట అంతేనండి, కొంచెమేనా ఇంకా ఉందా? అది బాబాకు ఒక 3-4 చరణాలు ఉంటాయమ్మా, కానీ ఇంకా నాకు మరి తర్వాత ఇంకా జ్ఞాపకం లేదు. ఇది బాబా కొంగును ఒక్కటే జ్ఞాపకం ఉంది. ఇంకా అప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది స్వామిలో ఐక్యం అయిపోయారు. సో దాంతో ఇంకా నేను మళ్ళీ దాని గురించి శోధించడానికి అవకాశం చిక్కలేదు. మళ్ళీ ట్రై చేస్తా, ప్రయత్నం చేస్తాను. ఇంకా 2-3 చరణాలు ఉంటాయమ్మా. థ్యాంక్ యూ అండి. సాయిరామ్. సాయిరామ్. రఘునామ గారు సంక్షిప్తంగా 2 ముక్కలు. ఓం శ్రీ సాయిరామ్. మన సొంత ఇంటికి సొంత మనుషులు వచ్చి హాయిగా ఆనందంగా సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పుకున్నట్టుగా కావలసిన విషయాలని కూడా ఆనందదాయకంగా ఒక్కొక్కటి విడమర్చి తెలిసిన అనిపించినా తెలియని కొన్ని ఉన్నాయి అనిపిస్తూ మళ్ళీ ఇంకా 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 మనం అధ్యయనం చెయ్యాలనేటువంటి విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చక్కగా హాయిగా ఉంది. మనవాడు మన ఇంటికి వచ్చి మన సొంత విషయాలు చెప్పినట్టుగా మన సొంత స్వామి మనకి చెప్పిన కబుర్లు మళ్ళీ ఒక్కసారి ఆనందంగా మళ్ళీ అన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నంత ఆనందం నాకైతే కలిగింది. సాయిరామ్. సాయిరామ్ అమ్మా. సాయిరామ్. చాలా చాలా సాయిరామ్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణంతో ఈరోజు మీరు మాకు విశిష్ట వక్తగా వచ్చి, మీరు మాకు ఆత్మీయ కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా మీరు వస్తున్నారంటేనే మాకు ఏదో సొంత మనిషి వచ్చినట్టుగా మాకు తృప్తిగా ఉంటుంది సార్. ఏఎస్పీలో అలా అంటే మా ఆత్మ బంధువుగా, ఆత్మ సఖుడుగా, మాకు ఆత్మ ఒక
ఒక ఆత్మీయులుగా మాకు విశిష్ట వ్యక్తిగా వచ్చి మీరు ఈరోజు రామాయణాన్ని ప్రాతిపదికగా మరి నవవిధ భక్తి మార్గాల్ని ఆదర్శంగా తీసుకొని దానికి ప్రత్యేకమైనటువంటి భక్తవరణ్యుల్ని మీరు చూడటం జరిగింది. అలాగే ఇతిహాసాల్లో మహాభారతంలో కూడా ఇలాంటి ప్రయోగం మీరు చేయాలని మహాభారతాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ నవవిధ భక్తి మార్గాల్లో ప్రత్యేకమైనటువంటి భక్తవరణ్యుల్ని అంటే మీరు ఆ పథంలో ఉన్నారు కాబట్టి మహాభారతంలో కూడా ఎంపిక చేసుకుంటే మనకు మంచి సబ్జెక్టు చక్కగా మరి నిండుగా మెండుగా ఉంటుందని మా అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ప్రతి ఉదాహరణలో కూడా ఎంతో గణనీయమైనటువంటి విశేషాలు చెప్పారు. స్వామి ఎప్పుడు 60 సంవత్సరాల కింద చెప్పినటువంటి ఒక శ్లోకం యొక్క మార్పిడి, ఆ శ్లోకం భావాన్ని కూడా పూర్తిగా అంతరంగ మతంతో స్వామి చెప్పినటువంటి శ్లోకాన్ని కూడా ప్రాప్తోహం ఇది చెప్పారు. మరి ఇన్ని మంచి మంచి విషయాలు మాకు చెప్పి ఈరోజు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చి మీలాంటి అపురూపమైనటువంటి వ్యక్తులను తీర్చిదిద్దినటువంటి మీరు డివైన్ ఫ్యామిలీ అంటే మీదండి, డెడికేటెడ్ ఫ్యామిలీ అంటే మీలాంటి వాళ్ళకి దక్కుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరిని పలకరించినా కూడా సాయిరాముడే. మీకంటే ఒక భిన్నగా మాట్లాడగలిగినటువంటి మీ సాయిరాముడి ప్రసంగాలు కూడా మేము విన్నాం. అలాంటి అద్భుతమైనటువంటి ఒక సాయి కుటుంబాన్ని వాళ్ళ మీ ద్వారా ఒక ప్రతినిధిగా మేము చూడగలిగాం. మీకు మా అందరి తరఫున, మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదరిమణుల తరఫున, మీ హితులు సన్నిహితుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ సార్. మళ్ళా ఇలా వేదికలో మరొక అంశంతో మనం కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్ సార్. తప్పకుండా. అలాగే. సాయిరామ్. అందరికీ సాయిరామ్. అమ్మా శ్రీదేవి ఒక పాట పాడండి అమ్మా. శ్రీదేవి ఒక పాట పాడాలి. పి శ్రీదేవి, బెంగళూరు. ఉన్నారమ్మా? పి శ్రీదేవి.